విదేశాల్లో వైద్య విద్య విధానంపై టీవీ9 ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. విదేశాల్లో ఎంబీబీఎస్ పై విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు టీవీ9 ఈ ఫేర్ను నిర్వహిస్తోంది. ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఈ సదస్సు ఈ రోజు సాయంత్రం వరకు జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ అందిస్తారు. టీవీ9 స్టడీ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండో రోజు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. నీట్ రిజల్ట్స్ వచ్చాయి. మరి మెడిసిన్ చదవాలి అనుకునే విద్యార్థులకు వాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ సీట్ ఏ కాలేజ్లో వాళ్ళకి వచ్చింది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోబోతున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో దాదాపు మొత్తం 25కు పైగా స్టాల్స్ ఉన్నాయి. అండ్ అనేక దేశాల్లో వైద్య విద్యను అందిస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ తమ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశాయి. చాలా స్టాల్స్ నిన్నటి నుంచి కూడా విద్యార్థులు వచ్చి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ అని అంటే చాలామంది పర్టికులర్గా ఉంటారు. మరి మీరు ఎటువంటి గైడెన్స్? సో బేసిక్గా మనకి ఈరోజు ఈ యొక్క విదేశాల్లో వైద్య విద్యని టీవీ9 వారు ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలండి. ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం సీట్లు కేవలం 64,700 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉండగా దానికి 11 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయడం జరిగింది. అందులో 7 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయిన వారికి కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉండేటటువంటి ఒక అవకాశం ఈ యొక్క విదేశాల్లో వైద్య విద్య అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ కోర్సు ఈ యొక్క 5.5 years కోర్సుని కేవలం 12 లక్షల రూపాయలతో కంప్లీట్గా కోర్సు పూర్తయ్యే విధంగా ఈ యొక్క విదేశాల్లో మా ఈడీ+ సంస్థ మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసి విద్యార్థులకి మేము గత 2002 సంవత్సరం నుంచి ఇప్పుడు ఒక ఇంచుమించుగా 3,000 మంది విద్యార్థులు మేము గైడ్ చేసి పంపించున్నాం. కాబట్టి ఈ యొక్క విదేశాల్లో వైద్య విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి టీవీ9కి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో పేదవాడి మధ్యతరగతి కుటుంబంలో కలగా మిగిలేటటువంటి వైద్య విద్యని మేము అందరికీ చేరువలో అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. సో ఒక ఫిలిప్పైన్స్ కానీ, చైనా కానీ, సెంట్రల్ అమెరికా కానీ ఉండేటటువంటి యూనివర్సిటీస్ అంటే ఏ గ్రేడ్ యూనివర్సిటీస్ నుంచి A+ గ్రేడ్ యూనివర్సిటీస్ వరకు కూడా తక్కువ ఫీజులు అందుబాటులో ఉండేటట్టుగా మా సంస్థ ద్వారా ఈడీ+ ద్వారా మేము విద్యార్థులకు అందిస్తున్నాం. మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుందండి, వస్తున్నారు పేరెంట్స్. ఏమేమి డౌట్స్ అడుగుతున్నారు? అంటే ఎంసీఐ ఎలా క్లియర్ చేయాలని ఎక్కువ మంది అడుగుతున్నారు. దానికి తగ్గట్టు మేము ఏమేమి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. చాలా బాగున్నారండి. ఇక్కడ వైద్య విద్యను అభ్యసించలేని వారు, డాక్టర్స్ కాలేని వారు, జీవితంలో తమ ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని ఆశపడే ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వచ్చి మరి తమ భవిష్యత్తును డిసైడ్ చేసుకుంటున్నారు. మరో ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ మనం మాట్లాడదాం. అండ్ ఇవాళ సెకండ్ డే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఐ మీన్ ఇట్ వాస్ వెరీ గుడ్, బట్ ఇట్ జస్ట్ స్టార్టెడ్. ద రెస్పాన్స్ వాజ్ లైక్ yesterday was like for us it's about 20-25. For others it was a bit good. Probably about 500-600 people came. But today I am expecting more crowd, so more response. It just started, but it will grow. I am seeing that from afternoon to late evenings there is more crowd. So the response is very well actually. This is the first time we are coming into the Indian market, and I'm happy to see the crowd and the response of the students and parents. And I hope the students and parents will make a wise decision. And I hope they choose Windsor University School of Medicine. And yesterday was really good, but today it's going more like hectic for me and good for the parents. Actually I want to tell about my university a bit, if you have like 2 minutes, right? This university we have three batches in 1 year, like Jan, May and September. If any students wants to get enrolled, if they pass the NEET and if they're +1 and +2, they're good enough to be qualified for Windsor University School of Medicine. But what the thing is, whenever you choose a med school, you should be just choosing like what after your MBBS. What you going to do after your MBBS? MBBS will be done, right? You will work hard, you will be done. But what's the next step? That's the most toughest one. Depends. ఇండియన్ అట్మాస్ఫియర్కి సరిపడేటట్టుగా క్లైమేట్ ఉంటుంది. ఫీజెస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని చెప్పారు సార్. నేను యాక్చువల్గా బ్యాంక్ మేనేజర్ని. నేను ఇదివరకు ఇద్దరికి లోన్స్ ఇచ్చా వీళ్ళ ద్వారా వస్తే. వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక అమ్మాయికి ఇచ్చారు నా బ్యాంక్ ద్వారా. వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మా అబ్బాయి కోసం సార్ని కన్సల్ట్ చేద్దామని వచ్చానమ్మా. అది బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టీవీ9 గారండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక్కచోట ఎంబీబీఎస్లో అబ్రాడ్లో ఇక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్కి అబ్రాడ్లో ఎక్కడ ఎంబీబీఎస్ చేస్తే బాగుంటుందనే ఆపర్చునిటీస్ కోసం
TV9 వాళ్ళు ఈ విధంగా ఫేర్ కండక్ట్ చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే, ఇది ఫస్ట్ టైం అనుకుంటాను TV9 వాళ్ళే కండక్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు TV9 అండి. It is very nice and the flow, I think it is Sunday, so after 3 o'clock it will be night. On Saturday it was also very good, and thank you TV9 for great organization. ఎవరు చూసినా ఒకే మాట చెప్తున్నారు, TV9కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇతర కోర్సెస్కి సంబంధించి అవగాహన అనేది కల్పిస్తూ వచ్చింది TV9 ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఫేర్స్ నిర్వహిస్తూ. కానీ మొదటిసారిగా వైద్య విద్యకు సంబంధించిన అవగాహనను కల్పించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలి అని అంటే నిజంగా ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్లో అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీటన్నింటినీ తెలుసుకోవడానికి TV9 ఇవాళ ఒక వేదికను ప్రొవైడ్ చేసింది. ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ కంటిన్యూ అవబోతుంది. మరి అప్పటి వరకు కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది TV9.